నమస్కారం, శుభ సాయంత్రం. నా పేరు ఏవన్ శాస్త్రి. నేను అందరికీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తూ ఉంటాను. మనుషులనే కాదు, మనుషులు కూడా ముడివేస్తాను సుమి. సంధ్యావదనం టైం అయింది. మా చారిగాడు ఎక్కడ చచ్చాడో, పిండాకుడి ఎదవా. ఒరే చారి ఎక్కడ చచ్చావురా పిండాకుడి ఎదవా? గురువు గారు వస్తున్నానండి. గురువు గారి ఆదాది ఇది మాత్రం తక్కువ లేదురా సుంటా. చెప్పండి గురువు గారు, ఎందుకు పిలిచారో ఏంటో సందేహం కలుగుతున్నది నాకు. ఒరే చారి, ఈ మధ్య సంభావన లేక నా చేతులు విలువలాడుతున్నాయిరా. అవునండి గురువు గారు, సంభావనది చాలక అమ్మగారు ఈ మధ్య సాంబార్లో కూడా మొక్కలు వేయట్లేదు. ఓన్లీ సాంబార్లో ముక్కలు తేడా. సర్లేండి, విషయం ఏంటో చెప్పండి. ఒరే, ఈ నెలలో మనం చేయాల్సిన ముహూర్తం గురించి చెప్పరా. అదేంటండి గురువు గారు, మరిచిపోయారా? ఒరే అవునరా, ఈ మధ్య మత్తి మరి ఒకటి చచ్చింది. ఆ రవణమ్మ గారి కొడుకు పెళ్లి చూపులు వివాహము అదేదో అనుకున్నాం కదా. ఒరే అదేదో కనుక్కోరా. సరేలేండి, మరి మీరు ఫోన్ చేసి కనుక్కుంటే బాగుంటుంది. నేను కాదు, నువ్వు కనుక్కోరా. సరేనండి, మీరు ఆజ్ఞాపించినాక చెయ్యకుండా చేస్తారా వేదవ భిండాకుడికి. అదేదో చూడరా. ఒరే సంభావన ముఖ్యం సుమి. నేను సెట్ చేస్తాను కదండి. ఒరే కానీరా. హలో నమస్కారం రమణమ్మ గారు. నమస్కారం అండి. నేను ఏ1 శాస్త్రి శిష్యుని మాట్లాడుతున్నాను. ఏ1 బ్రోకర్ గారు. బ్రోకర్ గారా? చెప్పండి. బ్రోకర్ కాదమ్మా, శాస్త్రి. రెండు ఒకటేలేండి, చెప్పండి. ఏంటో ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా అందరూ అలానే పిలిచేస్తున్నారు యాదవ భిండాగోడిని. సరేలేండి, మీ అబ్బాయి ట్రైనింగ్ అది పూర్తి చేసుకుని వచ్చాడమ్మా? వచ్చాడండి, నిన్నే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చాడు. మరి ఆ పెళ్లి చూపులు ఏదో వివాహం అని అనుకున్నాం, మరి మర్చిపోయారా ఏంది? లేదండి శాస్త్రి గారు, ప్లానింగ్ లో ఏం మార్పు లేదు. రేపు పెళ్లి చూపులకు వెళ్తున్నాం. మరి శాస్త్రి కూడా రెడీ అయిపోయామండి. మరి మీరు సరేనంటే అమ్మాయి కూడా మాట చెప్పాలి కదా. చెప్పేయండి శాస్త్రి గారు. మరి చెప్పేస్తానైతే భేషుగ్గా. ఓకే సరేనండి, చెప్పేస్తానండి. ఉంటానమ్మా. అలాగేనండి శాస్త్రి గారు. రేపేమో పెళ్లి చూపులు. మా వాడు చూస్తే ఎలాగొన్నాడు నాకేం అర్థం కావట్లేదు. అర్జెంటుగా మా వాడి ఫ్రెండ్కి ఫోన్ చేయాలి. హలో బాబు రాజా. ఆంటీ గారు చెప్పండి. నీ ఫ్రెండ్కి పెళ్లి సంబంధం సెట్ అయిందమ్మా. అవునా, చాలా మంచి వారు చెప్పారు ఆంటీ గారు. ఏం మంచిదమ్మా, ఆడు ఉదయాన్నే లేస్తున్నాడు, షేవింగ్ చేస్తున్నాడు, రన్నింగ్కి వెళ్తున్నాడు. నిన్నేం చేశాడు? ఏ కలగని టిఫిన్ తింటున్నాడు. ఏరా అంత లేటుగా తింటున్నారా అంటే, ధోతీల్లో పని చేయకూడదమ్మా, మా కుమార్ సార్ చెప్పారు అలాగని చెప్పేసి చెప్తున్నాడు. ఏంటో నాకేం బుర్ర పని చేయట్లేదు. మీరేం కంగారు పడకండి ఆంటీ గారు, నేను వస్తాను కదా. నేను వెనకాల నేను అంతా చూసుకుంటాను. కొంచెం త్వరగా వచ్చి అమ్మా. సరేనా ఆంటీ గారు? సరే సార్. మరుసటి రోజు ఉదయాన్న పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి ముచ్చట. ఒరే చారి, ఈ సంబంధంలో అయినా మనకి చెప్పండి గురువు గారు. ఒరే చారి, ఈ సంబంధంలో సంభావన బాగా వచ్చినట్టు. నేను సెట్ చేస్తాను కదండి, మీరు ఉండండి. నమస్కారం లక్ష్మమ్మ గారు. నమస్కారం పంతులు గారు. మరి అమ్మాయినది చూసుకోవడానికి పెళ్లి కొడుకు వాళ్ళతో బంధువులంతా విచ్చేసి ఉన్నారు ఇక్కడ. మరి వాళ్ళని ఆహ్వానించండి. నమస్కారం అండి. నమస్కారం వదిన గారు. ఒరే చారి, ఈశాన్య వైపు కూర్చోరా, సంభావన రాలుతూ ఉంటది మనకి. అవును గురువు గారు, సంభావన ముఖ్యం మనకి. పెళ్లి కుమారుడు వాళ్ళు అటు కూర్చోండి, పెళ్లి కుమార్తె వాళ్ళు ఇటు కూర్చోండి. త్వరగా కూర్చోండి రా సుంఠ. బాబు మోహన్, నేనేమో చాలా కష్టపడి మీ చెల్లి సంబంధం కుదురుతున్నాను. నువ్వేమో నల్లగా బరిగిలా ఉన్నావు. ఏదైనా మంచి క్రీమ్ రాయిరా బాబు. నీ పీఓ అయ్యే లోపు నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి. పంతులు గారు అందరూ వచ్చారు, పెళ్లి కొడుకు వచ్చాడా రాలేదా? అది రవణమ్మ గారు. పంతులు గారు వేరండి సుపుత్రుడు. పంతులు గారు, అబ్బాయికి
కొద్ది సిగ్గు ఎక్కువ. నేను పిలుస్తాను, ఆగండి. పిలవండి పిలవండి మరి. బాబు శివ, బాబు శివ, రారా. రాజా. ఆంటీ గారు మీరు కంగారు పడకండి, ఆ నెల పిల్లలు నాకు తెలుసు కదా. స్క్వాడ్ బాయ్స్ చల్, స్క్వాడ్ కమ్. ఒరే చారి, వీడికి ముహూర్తం చూద్దాం అనుకుంటే మనకి వీడు తద్దినం పెట్టేలా ఉన్నాడు రా. అదేనండి గురువు గారు, నాకు సందేహం కలుగుతున్నది. भाई मत 3 कदम पीछे चल, सजा. బాబు శివ కూర్చోరా. రే బాబు శివ, రే రాజా. ఆంటీ గారు మీరు ప్రతిదానికి కంగారు పడిపోకండి, నేను కూర్చోబెడతాను కదా. मैंने ये बाइक जाओ आराम से. అబ్బాయి ఏమో కానిస్టేబుల్ అన్నారు, కాంచెల్లా కూర్చోండి ఏంటి? అది కాంచనా కాదండి, డిసిప్లిన్. ట్రైనింగ్ మొదలైన నుంచి మొదటి రోజు నుంచి మా ట్రైనింగ్ ఆర్ఏ గారు డిసిప్లిన్ 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 అని బాగా డిసిప్లిన్ అలవాటు చేశారు, అందుకే అది డిసిప్లిన్ వచ్చింది. మీరు ఒక క్షణం ఆగండి. పెళ్లి కుమారుడు వచ్చాడు లక్ష్మమ్మ గారు, పెళ్లి కుమార్తె రాకపోతే బాగుంటుందా? మధ్యలో ఈ ఘనకార్యం కాకుండా ముందు అమ్మాయిని తీసుకురండి. ఓకే పంతులు గారు. గురువు గారు, అది సంభావన కాదు, కాఫీ అంటారు దాన్ని. ఒక్కొక్కడిగా తీసుకోండి, మీరు ఒత్తలాగేయాలని చూస్తున్నారు అక్కడ. ఒరే నువ్వు నాకు చెప్పకురా పడుద్దాయి. సర్లేండి, ముందు కాఫీ తాగండి, చల్లారిపోతుంది. సంభావన ముఖ్యంరా. ఆగండి, నేను సెట్ చేస్తాను కదా. అమ్మా మా వాడు కాఫీలు టిఫిన్లు తాగడమ్మా. మా ట్రైనింగ్ లో సీఎల్ఏ జగన్మోహన్ రావు సారు టీలు కాఫీకి చాలా దూరంగా ఉన్నాడు. రోజు 5 లీటర్లు నీళ్ళు తాగమన్నాడు, కావాలంటే ఒక 5 లీటర్లు నీళ్ళు తెచ్చట్టండి ఇక్కడ. నాకు వద్దమ్మా. వదిన గారు, అబ్బాయిని అమ్మాయిని చూడమనండి. బాబు శివ, అమ్మాయిని చూడరా. రే బాబు శివ. వీడేమిటండి అలా బెల్లం కొట్టిన రాయలా కూర్చుంటే ఎలా రా? తలెత్తి చూడరా. అదేం లేదండి, అబ్బాయి చిన్న మొహమాట పడుతున్నాడు. మా ట్రైనింగ్ లోని సీఎల్ఏ లక్ష్మణ్ సారు 3 డబ్ల్యూలకు దూరంగా ఉండమన్నాడు, వెనతో వైన్ ఉమెన్కి. అందుకే కొంచెం మొహమాట పడుతున్నాడు అంతే. ఇప్పుడు చూడండి, చూస్తాడు. సౌదన్ బైట్. అబ్బాయి ఏంటి అమ్మాయిని చూడమంటే అమ్మాయి తల్లిని చూస్తాడు. చెస్ట్ ఆఫ్ లుస్ట్రైట్. పక్కనే అమ్మాయి ఉంది, నా ముద్దులు గుమ్మ. మిత్రవింద, మిత్రవింద వైపు చూడు బాబు. చెస్ట్ ఆఫ్ లుస్ట్రైట్. ఆరామ్ సే. బాబు శివ, అమ్మాయిని చూడు ఒకసారి. అమ్మా బావేంటి చెల్లిని చూడమంటే చూడట్లేదు, కొమ్మ తీసి పెళ్ళంత ఇష్టం లేదా ఏంటి? ఇష్టం లేకపోవడం ఏం లేదండి, మా వాడికి చెప్పాను కదా ఇప్పుడే, ఉమెన్కి వెల్త్కి వైన్కి చాలా దూరంలో ఉంటాడు, అందువల్ల ఏం చూడట్లేదు. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ గా చూస్తాడు. సౌదన్ బైట్. వదిన గారు, అమ్మాయి చూడడానికి లక్షణంగా ఉంది. ఆటా పాట ఏమన్నా వచ్చా? ఎంత మాట అన్నారు వదిన గారు, ఆటపాట వచ్చా. మా అమ్మాయి స్టేట్ లెవెల్ క్లాసికల్ డాన్సర్ అండి. అయితే ఓ మాత్రం చూపించండి. అమ్మా నేను వెళ్ళనమ్మా. నాటకాలు చేయకెళ్ళి. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో, నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్ల. నువ్వు పట్టిన తీయని దెబ్బలకు బావో సుబ్బులు బావో. క్షమించండి గురువు గారు, ఈ ఇన్స్టా రీల్స్ అవి చూసి చెడిపోయాను నేను, క్షమించండి. ఒరే మనకి సంభావన ముఖ్యంరా. సెట్ చేస్తాను కదండి. సంభావన సంభావన అని చూడండి, కొడికేయకండి. బావ
బావగారు పోలీస్ కానిస్టేబుల్ అన్నారు, డ్రిల్ అది వచ్చా? ఏం మాట్లాడుతున్నారండి? మా వాడు డిప్యూటీసీ నెల్లూరులో తోపు, బెస్ట్ కమాండో. 3.2 కానీ 5 కేమ్ కానీ 10 కేమ్ కానీ రేసు గుర్రంలో పరిగెడతాడు. చూస్తారా ఒకసారి? ఒకసారి చూపించండి. సౌదన్ రైట్, రేజ్ అవుట్, బాయ్ మైట్, రెడీ షట్, ఒరే చారి, పెళ్లి కొడుకు పారిపోతున్నాడు రా. వాపస్. అవునండి, వస్తున్నాడండి. మన సంభావనకి ఏం కొదవలేదు. అమ్మ కాపాడు. पीछे मत, भाई से दे चल, स्कॉट टम, पीछे मत, धीरे चल भैया, धीरे चल, स्कॉट टम. చారి, ప్రతిసారి మన మీద దాడి చేస్తున్నాడేంట్రా? ఏనండి, ఏంటి వీడు? కొంచెం కంట్రోల్ గా ఉండరా నాయన. ఏంటి డ్రిల్ అయితే మాకు అర్థం కావట్లేదు అసలు. पीछे मत, दौड़गड़ा अंकल, लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट फाटम. ఏంటది? పెళ్లి చూపులకు వచ్చామో తెలియట్లేదు, పెరేడ్కి వచ్చామో తెలియట్లేదు నాకు అసలు. డ్రిల్ ఒకటేనా, డాన్స్ కూడా వచ్చా? డాన్స్ లో మా వాడు తోపు. సింగరంజీవి బాలకృష్ణ కూడా పనిచాడు. ఎందుకు చూస్తారా మా వాడికి డాన్స్? ఎట్టండ్రా పాట. I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. చేస్తుంటాడేంట్రా? అదే కదండి నాకు అర్థం కావట్లేదు. ఏంటండి వీడు? రేపు కాపురం చేయమంటే కదం తల్లును కందే చేస్తున్న చేసి సచ్చేలా ఉన్నాడు. వాడు ఏ డ్యూటీ చేస్తే మనకెందుకురా? మనకి కావాల్సింది సంభావన రా. నేను సెట్ చేస్తాను కదా. ఎందుకు? भाई मत, 3 कदम आगे बढ़, पीछे मत, सजा, देने पर आगे बैठ जाओ आराम से. అమ్మా రవడమ్మా, పెళ్లి చూపులు చాలా ఆనందంగా ఉన్నాయి. మరి అది అమ్మాయికి అబ్బాయి నచ్చిందా అమ్మా? అమ్మాయికి అబ్బాయి నచ్చాడమ్మా? నచ్చిందండి. మరి అబ్బాయికి అమ్మాయి నచ్చిందా? నచ్చిందండి. మరి ఇరువురు నచ్చారు భేషుగ్గా. మరి ఆ కట్ట కానుకలు ఏమో మాట్లాడేసుకుంటే సంభావన అది తేలిపోతుంది. పంతులు గారు ముందు చెప్పినట్టుగా 2 కోట్లు ఇస్తాం. పోలీసు వాడు ముందే డౌరీ గురించి మాట్లాడుతున్నారా? 1961 డౌరీ ప్రొబేషన్ యాక్ట్ ప్రకారం కట్నం తీసుకోవడం నేరం అని తిరుపాలేశ్వర గారు మా ట్రైనింగ్ సెంటర్ లో. సంభావన తీసుకోవట్లేదు. మరి రేపు మన సంభావన కూడా ఇవ్వరేమోరా. మీరు మీ సంభావనకు అర్థం కావాలను. ఖర్చు అయిపోయే కరెన్సీ నోట్లే కాదండి, తాకట్టు పెట్టుకునే బంగారాన్ని లాగేస్తాను నేను. ఉండండి. అదేదో చూడరా. ఎన్ని కాదు, 5 ఇస్తాను కదా. తక్కువే. 5 కోట్లు ఇస్తావా? నేను నీ బర్త్డేకి ఎవరికి కేక్ ముక్క కూడా ఇవ్వలేదురా నువ్వు. 5 కోట్లు ఇచ్చేస్తావా? అయిపోన్లే, నీ సంతోషం కూడా 5 ఏంటి? బావే కదా, 6 కోట్లు ఇచ్చిద్దాం. 6 కోట్లాటండి గురువు గారు. మన సంభావనకి ఏం డోకలేదు. దోషం. పంతులు గారు, ఈ మధ్య కాలంలో ఏదైనా మంచి ముహూర్తం ఉంటే తీయండి డేట్. రామారావు గారు, మరి మీరు అడిగినాక చూడకుండా ఉంటానా? రేపు మా సంభావనలో మళ్ళీ కొరత పెట్టేస్తారు మీరు. బీజేముడే నమః, భాయముడే నమః, ధైర్యముడే నమః. శుక్ల విద్యా ధర్య. శాస్త్రి గారు, ఈ ముహూర్తం ఏదో చూడండి, బేసుగ్గా ఉన్నట్లుంది. రే, అది రావు గారి తద్దిన ముహూర్తం రా. మా కొంపలు మునిగాయి కదండి. క్షమించండి క్షమించండి క్షమించండి, మళ్ళీ చూస్తారా? ఆగండి. స్టైఫండ్ 12,000 అయినావా? పీడీల పరుగులు అన్నమా? సెకండ్ గారు స్వీట్ అయితే నమః.
ఇదియా దదియా మరి పిఓపి 22 సెప్టెంబర్ అని కనబడుతుంది. సరే ముహూర్తం చూసేద్దాం. గురువు గారు ఈ ముహూర్తం చూడండి. రే బేషుగ్గా ఉందిరా. శని సైడ్ ఇచ్చాడు అక్కడ. రామారావు గారు ఆగస్టు 15 భాద్రపద మాసం శుక్లపక్షం ఇది చాలా బాగున్నది కాబట్టి నిశ్చితార్థాన్ని ఆ రోజున ఖాయం చేసేసాను. సెప్టెంబర్ 21వ తారీఖు వివాహ ముహూర్తానికి దివ్యంగా ఉన్నది. ఎవడురా అది? మా గురువు గారి మీదకి పళ్ళు పూడి చూస్తారు. ఇక్కడ ఒక సంబంధం ఖాయం అవుతుంటే మరో పక్క ఇంకో సంబంధానికి రెడీ అవుతున్నారా ఏంటి మీ ఇద్దరు? ఫోన్లేరా అట్టుపోడు కూడా బేసిక్ గా ఉంది. మీరు మీ తిండి కూడా నాకు తెలియదా? అరిగించండి ఆరగించండి. సరే అమ్మాయికి అబ్బాయి నచ్చారు, అబ్బాయికి అమ్మాయి నచ్చారు, ఇరువురికి సమ్మతంగానే ఉన్నది. మరి ఇరువురిని ఓ పక్కన పెట్టి అందరం కలిసి ఫోటో తీసుకుందాం బాండి. బాబు శివ, బాబు శివ, ఫోటో తీసుకుందా లేదమ్మా? బాబు శివ, రాజా. ఆంటీ గారు మీరు కంగారు పడకండి, ఆ నెల లేపాలి నాకు తెలుసు కదా. तीन कदम आगे बढ़, 2 कदम बाएं बहादुर चल, सजा। చారి ఆ అట్టుపళ్ళన్నీ లోన పెట్టారా? మన పెట్టేశారండి ఆల్రెడీ బేషుగ్గా. గురుభ్యం శుభం బేషుగ్గా. థ్యాంక్ యూ. భయ్యా హనీమూన్కి పీటీసీ అనంతపురం పంపించమని కదా. బాగా చేశారన్నా. తమ్ముడు అన్నా చెప్పన్నా. జానీ మాస్టర్ తెలుసా నీకు? తెలుసన్నా, ఎందుకు తెలీదు? అరబిక్